హలో అండి. ఈ వీడియోలో ఇంటర్మీడియేట్ తర్వాత షార్ట్ టర్మ్ కోర్సులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎవరైతే మీరు తొందరగా సెటిల్ అవ్వాలి, మా ఇంట్లో తొందరగా ఇన్‌కమ్ రావాలి, నేను తొందరగా సంపాదించాలి, నేను నాకు అవసరము అనే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎవరైనా మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఇంటర్మీడియేట్ సప్లీ రాసుకొని పాస్ అయ్యి జాయిన్ అవ్వొచ్చండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినోళ్ళు ఇది వినియోగించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ కోర్సులు ఉంటాయంటే జనరల్‌గా మనందరికి తెలిసింది ఇంటర్మీడియేట్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ లైక్ ది ఎంబైపీసీ ఈ టైప్ కోర్సులు ఉంటాయి. ఇలా కాకుండా మీరొచ్చేసి ఇంకా డిఫరెంట్‌గా ఎళ్ళొచ్చండి. లైక్ ఎంఎల్టీ, డి ఫార్మసీ, డిప్లొమా ఫార్మసీ, ఫిషరీస్, డిప్లొమా అట్లా ఫిషరీస్, హార్టికల్చరు, ఇలా డిఫరెంట్‌కెళ్ళి డిప్లొమా వెటర్నరీ అని ఉంటుంది. ఇవన్నీ తక్కువ కోర్సులండి. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అట్లా షార్ట్ టర్మ్‌లో అయిపోయే కోర్సులు ఉన్నాయండి. దయచేసి ఇవి తెలుసుకొని జాయిన్ అయ్యి, తక్కువ వయసులోనే వీటి మీద కూడా గవర్నమెంట్ జాబ్స్ త్వరగా వస్తాయండి. చూసుకోండి, జాయిన్ అయ్యి మళ్ళీ మీరు అడిషనల్‌గా డిగ్రీ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత. అది సెకండరీ. తక్కువ టైంలో సెటిల్ అవ్వాలంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ముందు తెలుసుకోండి. మీ జాయిన్ అవ్వటం, జాయిన్ అవ్వకపోవటం మీ ఇష్టం. నా బెస్ట్ సజెషన్ ఏందంటే ఇట్లా ఇంజినీరింగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజినీరింగు ఔట్ ఆఫ్ అదర్ ఎళ్ళే కన్నా చక్కగా ఇంటర్మీడియేట్ తర్వాత సివిల్స్ ప్లాన్ చేసుకొని మంచిగా పిల్లలు మంచి భవిష్యత్తులో నడిపించుకోవటం చాలా ఉపయోగం అండి. సివిల్స్ అంటే టాప్‌లో లేకపోయినా మిడిల్‌లో జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి. వీటిలలో ఏదైనా తగలొచ్చు. ఆ! ఒక జాబొస్తే అన్ని విధాలు మనకి సహకరించొచ్చు. సో, ఉపయోగపడుతుంది. అన్నీ తెలుసుకోండి. మీకు ఏదైతే అవసరమో అది యూజ్ చేసుకోండి.